నమస్తే. ఈరోజు బనానా ఫ్లవర్ ఫ్రై అండి, అరటి పువ్వు ఫ్రై తయారు చేసి చూపిస్తున్నాను. నమస్తే, మీ మాస్క్ మమ్మీ 999 ఛానల్కి స్వాగతం. సారీ అండి, వీడియో పెట్టడం లేట్ అయింది. ముందుగా మనం ఈ ఫ్లవర్ని అంతా ఓపెన్ చేసుకొని ఇలా చిన్న మొగ్గొచ్చే వరకు ఓపెన్ చేసుకుంటూ ఫ్లవర్స్ అన్నీ తీసుకున్నట్టే పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా హార్డ్గా ఉండే ఒక లీవ్ ఉంటుందండి, అది పీకేసుకోవాలి. ఆ తర్వాత దీనికి పుప్పొడిలా ఉంటుంది కదండి పైన, అందులో హార్డ్గా ఉండేది ఒకటి ఉంటుంది, దాన్ని అంటారంటే రాజు అంటారు, అది పీకేయాలి. చాలా హార్డ్గా ఉంటుందండి, ఉడకబెట్టినా ఈ రెండు కూడా ఉడకవు. ఈ ఫ్లవర్లు ఈ రెండు కూడా మనకు వేస్టేజ్. ఆ రెండు తీసేసుకొని మిగతా అన్నీ శుభ్రం చేసేసుకోవాలి. మిగతా కూడా అలాగే చేసుకోవాలి. ఇలా మొగ్గలా వచ్చే వరకు తీసుకోవాలి. ఆ మొగ్గని మనం కట్ చేసేసుకొని అది కూడా యూస్ చేసుకోవాలి. ఇది అరటి పువ్వు చాలా చాలా మంచిదండి హెల్త్కి. మనకు మెయిన్ కిడ్నీలో స్టోన్స్కి ఏమండి, తర్వాత జీర్ణశక్తికి, ఫైల్స్కి, మలబద్ధకానికి ఈ ఫ్లవర్ ఫ్రై చాలా బాగా పనిచేస్తుందండి అరటి పువ్వు. అలానే అరటి దుంపలో వచ్చే వాటరు దాన్ని హోల్ చేసి అరటి దుంప ఉంటుంది కదండి, అరటి చెట్టుని కట్ చేసేస్తారు కదా, దానికి హోల్ పెట్టి మధ్యలో దాంట్లో వాటర్ వస్తుందండి. ఆ ఊరని వాటర్ కూడా తాగితే చాలా మంచిదండి, కిడ్నీలో స్టోన్స్ తగ్గితే. ఈ ఫ్లవర్ కూడా తెచ్చుకుని మనం ఇలా ఫ్రైలు, పప్పులో వేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. తర్వాత ఇది ఉడకబెట్టుకున్న తర్వాత టమాటో వేసుకుని కర్రీలో కూడా వండుకోవచ్చు. ఎలా చేసుకున్నా చాలా బాగుంటుంది. కాకపోతే సరిగ్గా వండడం రాకపోతే చేదు వస్తుంది. ఆ చేదు రాకుండా చూసుకోవాలి. ఎందుకు వస్తుందంటే బాయిల్ చేసిన వాటర్ ఒక్కోసారి చేదు వస్తుందండి. మీరు బాయిల్ చేసుకున్న వాటర్ వంపేసుకోవచ్చు. నేను ఈసారి వంపకుండా దాంట్లోనే మగ్గబెట్టేస్తున్నానండి. ఆ వాటర్ని ఇంకిపోయేలాగా నేను ఉడకబెట్టేసుకుంటున్నాను. ముందుగా మనం పసుపు ఒక స్పూన్ వేసి, సాల్ట్ 2 స్పూన్లు వేసి శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న అరటి పువ్వు ముక్కలను 2 సార్లు 3 సార్లు కడిగేసుకోవాలండి చక్కగాని. మీరు పప్పులో వేసుకున్న చాలా కమ్మగా ఉంటుందండి. పప్పులో వేసుకున్నప్పుడు కొంచెం కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టమాటా వేసి కూడా వండుకోవచ్చు, ఎలానా వండుకోవచ్చు అండి. కాకపోతే చేదు లేకుండా వండుకోండి. కొంచెం బాయిల్ అవ్వటానికి టైం పడుతుంది. కుక్కర్లో కూడా పెట్టేసుకోవచ్చండి, లేదా మామూలుగానే ఉడకబెట్టుకోవచ్చు. నేను మామూలుగా ఉడకబెట్టుకున్నాను, ఉడికిపోయి. మీరు కావాలితే కుక్కర్ పెట్టేసుకోవచ్చు, టైం సేవ్ అవుతుంది. ఇలా క్లీన్ చేసేసుకోవాలి. మీలో ఎంతమంది అరటి పువ్వు ఎక్కువ ఇష్టంగా తింటారు? హెల్త్ కూడా కిడ్నీలో స్టోన్స్ ఉంటేనే తినాలని లేదండి, వాళ్ళు కూడా చాలామంది తినొచ్చు. అది జీర్ణశక్తికి మంచిది కూడా కాబట్టి ఎవరైనా శుభ్రంగా చక్కగా తినచ్చు. పిల్లలకు కూడా పెట్టవచ్చు, మంచిది. ఇలాంటివన్నీ అలవాటు చేయండి పిల్లలకి. అదొద్దు, ఇదొద్దు, ఇది తిన్ను, అది తిన్ను, అస్సలు అన్నివ్వకండి. ఓకే, నెక్స్ట్ మనం 2 చెంబుల దాకా నీళ్ళు పోసుకున్నామండి. కొద్దిగా ఎలుతుగా మొత్తం గిన్నె నిండిపోయింది. అన్ని నీళ్ళతో మనం ఎసరు పెట్టేసుకోవాలి. చక్కగా ఇవి బాయిల్ అయిపోవాలి. ఇవన్నీ బాయిల్ అయిపోయి ఇంతవరకు చక్కగా మగ్గిపోవాలన్నమాట అండి. బాయిల్ అయ్యి బాగా మగ్గిపోవాలి. వాటర్ చూసారా, అంత గిన్నె నీళ్ళు పెడితే ఇంత కొద్దిగా అయినాయి, అంతవరకు బాయిల్ అయినాయి. మీకు చేదు అనిపిస్తే వాటర్ వంపేసుకోండి, వాటర్ అవసరం లేకపోతే వాటర్ వడకట్టేసుకోండి. ఈ ఫ్రై లాస్ట్లో నిమ్మకాయ పిండుకోవచ్చండి, చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు. అలాగే 3 గరిటెలు నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నానండి. నా దగ్గర నువ్వుల నూనె లేదు. మీ దగ్గర కానీ నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ ఉంటే అది వేసుకున్నారంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అలానే హెల్త్కి కూడా చాలా మంచిది. నా దగ్గర లేక నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాను. సన్ఫ్లవర్ ఆయిల్ దీంట్లో ఫ్యాట్ ఉండదండి, ఎంతైనా వేసుకోవచ్చండి ఆయిల్. నెక్స్ట్ పోపు పెట్టుకోవాలి. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొద్దిగా వెల్లుల్లిపాయ. సారీ అండి, నాకు జీలకర్ర అంత రాదు, తప్పుగా అనుకోవద్దు. అదిగండి. తర్వాత ఇది కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం 2 ఆనియన్స్, ఒక 5 పచ్చిమిర్చి, ఇవి పొడిగ్గా చీలికల్లా కట్ చేసుకుని అవి కూడా వేసుకొని వేపుకోవాలి. కొంతమందికి కొన్ని పదాలు తిరగవు కదండి, మనం అడ్జస్ట్ అయిపోవాలి. మీరు కూడా నా జీలకర్రని అడ్జస్ట్ అవుతారని అనుకుంటున్నాను. కొద్దిగా పసుపు అండి, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. అది కూడా వేసి చక్కగా వేపుకోవాలి.
ఇది ఫ్రై లాగే తినాలని రూల్ లేదండి. కర్రీ కింద తినొచ్చు, పప్పులో వేసుకోవచ్చు, ఏమండి టమాటో వేసి కర్రీ వండుకోవచ్చు, అలా అన్నా తినొచ్చు. తర్వాత దీంట్లో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటా టేస్ట్ బాగుంటుందండి. లేదు అంటే జస్ట్ ఈ అల్లం పచ్చిమిర్చి మిక్సీ కొట్టేసుకుని అదన్న వేసుకోవచ్చు. నేను ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. దీంట్లో కొబ్బరి కూర వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇది ఉడికిపోయిన అరటి పువ్వు, కొద్దిగా వాటర్ కూడా ఉంది, దాంతోపాటు వేసేసాను. ఇవన్నీ వేసేసి శుభ్రంగా చక్కగా కలుపుకోవాలి. ఇది వెంటనే కట్ చేసి వెంటనే వాటర్లో వేసేయాలి. అలా వేయకపోతే కొద్దిగా బ్లాక్ వస్తుందండి ఫ్లేవరు, అందుకని త్వరగా చేసుకోవాలి. నేను 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారం అనేది మీ ఆప్షనల్ అండి, మీకు కారం ఎంత కావాలితే అంత వేసుకోవచ్చు. 1 స్పూన్ వేసాను, అంతేనండి. అయిపోయింది, రెడీ. చూడండి, ట్రై చేయండి మీరు కూడా. ఇలా ఉందో చెప్పండి.